ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మీతో ఈరోజు నేను ఇలా కలిసి మీటింగ్ చేయడం. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ మాట. సో చాలా రోజుల తర్వాత మనం ఇలాగ కలుసుకొని మాట్లాడుతున్నాము. అయితే ఈరోజు కొన్ని విషయాలు మన బిజినెస్ గ్రోత్ గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దయచేసి కొత్త వాళ్ళ గురించి, నా పేరు వెంకటేష్ అండి. సో మీరు ఈ బిజినెస్లో స్టార్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా వెల్కమ్ తెలియజేస్తున్నానండి. సో సో మీరు ఈ టైం చాలా ప్రశాంతమైన టైం. మీరు చాలా పీస్ఫుల్గా ఒక దగ్గర కూర్చొని ఒక నేర్చుకునే మైండ్ సెట్తో వింటే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయండి. సో అవకాశం ఉంటే ఒక నోట్ ప్యాడు పెన్ను తీసుకొని కూర్చోండి. అప్పుడు ఏమైనా నేర్చుకోవడానికి అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఎలాగ నేను వినమంటానంటే, మీరేం పే చేయలేదు, కానీ ఒక 1000 రూపాయలు పే చేసి మీరు ఒక కూర్చుంటే ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో అంత ఇచ్చాను అనుకోండి. 1000 రూపాయలు పే చేసి ఈ సెషన్కి నేను అటెంప్ట్ చేశాను అని మీరు భావనతో కూర్చుంటే మీరు అంత ఇంపార్టెంట్ ఇస్తారన్నమాట. అంత అటెన్షన్ పే చేస్తారు. కొన్ని నిమిషాలు, ఒక 80-90 నిమిషాలు, ఒక 80 మినిట్స్, ఒక 80 నిమిషాలు పాటు నేను మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఫోకస్గా ఉండండి, వినండి. ఎన్నో విషయాల మీద మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే బిజినెస్ని స్టార్ట్ చేసాము, బిల్డ్ చేయాలనుకుంటున్నాము. లేదంటే మన ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలి, ఒక స్టేబుల్ నెట్వర్క్ని, ఒక టీమ్ని ఎలా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా గేమ్ అంతా టీం ఉంటేనే ఇక్కడ అవుతుంది. అయితే మొత్తం అంతా ఇక్కడ మనం ఆ టీంని మనం ఎలా చేసుకోవాలి, ఈ వివరాలన్నీ మనం మాట్లాడబోతున్నాము. కాబట్టి మన చుట్టుప్రక్కల ఎలా పెంచుకోవాలి టీంని, ఇలా చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాము. మనము ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి, ఎవరైనా ఏ పనైనా ఎందుకు మొదలు పెడతారంటే అందులో సక్సెస్ అవ్వడానికి. అయితే అవుతామా అవ్వమా అంది సెకండరీ పాయింట్. సో అవ్వాలని, ముందుకెళ్ళాలని, సాధించాలని అందరం స్టార్ట్ చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం సాధించలేకపోతున్నాము. ఎందుకంటే ప్రతి బిజినెస్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అర్థం కాక, కొంతమందికి తెలియక, అర్థం కాక, కొంతమంది తెలిసి అర్థమయ్యిన తర్వాత కూడా దాన్ని సరియైన ప్రాపర్గా ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఇలాగ మనం అనుకున్న రిజల్ట్, మనం అనుకున్న సక్సెస్ పొందలేకపోతూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనం ఆ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటే ఈ బిజినెస్ని బిల్డ్ చేయడంలో మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ 100% ఒక నమ్మకంతో వచ్చారు. ఈరోజు ఒక 400-500 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, 500 మంది వరకు ఉన్నారు. సో మీ యొక్క నమ్మకాన్ని ఉంచి వచ్చారు. మీ నమ్మకాన్ని నిల్చోబెడతాను అని ఒక ప్రామిస్ నేను చేస్తున్నానండి. ఖచ్చితంగా ఈ మీటింగ్ మీకు కొంతవరకు మీకు ముందుకెళ్ళడానికి, ఒక మంచి సక్సెస్కి ఇది హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో అలాగే ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి హెడ్లైన్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి థంబ్ రూల్ ఏంటి అంటే 100% సబ్మిట్ టు సిస్టమ్. ఎస్, ఎవరైతే ఈ బిజినెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళు 1 నెల కావచ్చు, 2 నెలలు అయ్యి ఉండొచ్చు, 3 నెలలు అయ్యి ఉండొచ్చు, 6 నెలలు అయ్యి ఉండొచ్చు, సంవత్సరం అయ్యి ఉండొచ్చు, 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. మనం అందరము ఈ బిజినెస్లోకి స్టార్ట్ చేసాము. కానీ 100% సిస్టమ్కి సబ్మిషన్గా ఉండాలి. సిస్టమ్కి సబ్మిషన్గా ఉంటేనే ఈ బిజినెస్ ముందుకెళ్తుందండి. మన సక్సెస్ వైపుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం కొంచెం ఈరోజు అర్థం చేసుకుందాము. ఏంటి సిస్టమ్కి సబ్మిషన్ అవ్వడం అని ఇది మనం చూద్దాము. చాలామంది మనం చాలా నమ్మకంతో, అంటే మనకి చాలా కళలు ఉన్నాయి, ఆ కళలతో చాలా ఉత్సాహంతో ఈ బిజినెస్లోకి అడుగు పెడతాం అందరూని. ఎవరైతే ఈ బిజినెస్ గురించి మనకు చూపించారో వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసేసి, ఇగో చూడు నాకు ఈ మంత్ చెక్ వచ్చింది, లేకో చూడు నేను ఇగో ఈ మొబైల్ నేను వాడుతున్నాను, చూడు ఇప్పుడు ఒకప్పుడు నా పరిస్థితి ఇలా ఉండాలి, ఇప్పుడు నేను ఇగో ఈ బండి కొనుక్కున్నాను, ఇగో నేను ఈ కార్ డ్రైవ్ చేస్తున్నాను, చూడు అదే కార్లో మీకు ప్లాన్ చెప్పడానికి వచ్చాను, ఒకప్పుడు నాకు ఏమీ లేదు, సో ఒక చిన్న జాబ్ చేసుకునేవాడిని,
అలాగే నా ఇన్కమ్ చూడండి, అలాగే నా లైఫ్ స్టైల్ చూడండి, నేను పలానా ట్రిప్స్కి వెళ్ళాను, వరల్డ్ ట్రిప్స్కి వెళ్ళాను, మంచి లైఫ్ స్టైల్ ఈరోజు నేను తీసుకున్నాను, మంచి లైఫ్ నేను జీవిస్తున్నాను, వరల్డ్ ట్రిప్స్ వెళ్ళొచ్చాను. ఓకే, నా చెక్ ఈరోజు 50,000 ఉంది, 70,000 ఉంది, 1,00,000 ఉంది, 5,00,000 ఉంది, 10,00,000 ఉంది అని చూపించినప్పుడు ఇలాంటి మాటలు అన్నీ మనం ప్రజెంటేషన్లో చెప్తాము. 100% మనం వాళ్ళకి మోటివేషన్ చేయాలి కాబట్టి, ఇందులో ఏముందో చూపించాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి 100% మనం ఉన్నవన్నీ చెప్తాం. ఏవైతే ఉన్నాయో అవే చెప్తాం కదా. ఈరోజు ఇలా ఉంది నా పరిస్థితి అని మనం చెక్కినది చూపిస్తాము. అప్పుడు అది చూసిన వెంటనే ఆ కొత్త పర్సన్స్కి అనిపిస్తుంది, అరే ఇలాంటి లైఫ్ నాకు కూడా కావాలి, ఇలాంటి అవకాశం మనకి ఉంటే బాగుండు కదా, నేను కూడా వరల్డ్ ట్రిప్ వెళ్తే బాగుంటుంది, నాకు కూడా మంచి లైఫ్ స్టైల్ కావాలి. ఓకే, ఇలా చాలా బాగుంటుంది, మంచి మంచి బట్టలు వేసుకోవడం కానీ, మంచి డ్రెస్ మెయింటైన్ చేయడం కానీ, షూస్ మంచి కొనుక్కోవడం కానీ, ఓకే మంచి మొబైలు వాడడం కానీ, అందమైన ఒక ల్యాప్టాప్ ఉంటే ఎంత బాగున్ను, అన్ని విషయాలు విన్న తర్వాత ఇవి మనకు కూడా ఉంటే బాగున్ను ఒక మనసులోకి వస్తుంది, అనిపిస్తుంది అది. కానీ మనకు నిజంగా ఇవన్నీ కావాలా, అది మ్యాటర్. నిజంగా కావాలా కావాలా మామూలుగా చాలామంది మామూలుగా అనుకుంటారు కావాలి, నిజంగా కావాలి అని అనిపించదు. ఇవన్నీ నిజంగా కావాలి అనిపిస్తే ఈ ఇండస్ట్రీ ఇవ్వగలదు. కానీ మొట్టమొదట థంబ్ రూల్ను మనం పాటించాలి. ఆ థంబ్ రూలే 100% సబ్మిషన్ ద సిస్టమ్. 100% మనం సబ్మిట్ అవ్వాలి ఈ సిస్టానికి, ఈ బిజినెస్ సిస్టమ్కి. ఏం చేస్తే సిస్టమ్ అంటే ఏంటి, ఏం చేస్తే అవుతుందో సక్సెస్, అది సిస్టమ్. ఈ బిజినెస్లోకి వచ్చిన చాలా ఎక్కువ మంది, మళ్ళీ చెప్తున్నాను, ఈ బిజినెస్లోకి వచ్చిన చాలా ఎక్కువ మంది ఈ బిజినెస్లో డబ్బులు సంపాదించాలనే వస్తారు, కానీ ఫెయిల్ అయిపోతారు. మీరు విన్నది నిజమండి. చాలామంది డబ్బు సంపాదించడానికి వస్తారు, ఫెయిల్ అయిపోతారు. ఎందుకు అంటే అందరూ వేరే 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 యొక్క ఫీల్డ్ నుంచి ఈ బిజినెస్లోకి వస్తారు. కొంతమంది డాక్టర్స్ ఫీల్డ్ నుంచి వస్తారు. మీరు విన్నది కరెక్టేనండి. డాక్టర్స్ జాయిన్ అవుతున్నారు మన బిజినెస్లో, మన టీంలోని, మన ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద డాక్టర్లు, చిన్న చిన్న డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు కాదండి, చాలా పెద్ద పెద్ద హైలీ ప్రొఫెషన్ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఈ బిజినెస్లో ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఇలా రకరకాల జాబ్ చేసే వ్యక్తులు ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా అందరూ ఈ బిజినెస్లో జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారండి? వాళ్ళకి కొన్ని కలలు ఉన్నాయి, జీవితంలో ఏదైనా చెయ్యాలి, సాధించాలి, పొందాలి అనుకుంటారు. నాకు ఒక మంచి ఇన్కమ్ కావాలి, ఇలా వాళ్ళు కళలు ఎన్నో ఉంటాయి. ఆ కళలన్నీ తీసుకొని ఈ బిజినెస్లోకి వస్తారు. కానీ వాళ్ళకి ఉన్న సమస్య ఏమిటంటే, ఆ వచ్చిన వాళ్ళందరితో ఉన్న సమస్య ఏంటంటే, వాళ్ళు ఏదైతే పాత ఆలోచనలతో ఉన్నారు కదా, అంటే పాత ఆలోచనలు, అంటే పాత పనులు ఏవైతే ఉన్నాయి కదా, ఈ బిజినెస్లో కూడా ఆ ఆలోచనలు, ఆ పద్ధతి, ఆ విధానము, ఆ మైండ్ సెట్తో ఈ బిజినెస్లోకి వచ్చేస్తారు. అంటే ఏ ఆలోచనలు అంటే ఆ పాత పనులు, అంటే డాక్టర్ పని, ఆ స్టూడెంట్స్లో ఉన్న అలవాట్లు, ఇంజనీరింగ్ పనిలో ఉన్న స్కిల్స్, ప్లంబింగ్ పని చేసేటప్పుడు ఏ ఆలోచనలు ఉన్నాయో, జాబ్ చేసేటప్పుడు రకరకాల జాబుల్లో రకరకాల ఆలోచనలు, రకరకాల అలవాట్లు ఉంటాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్ పనిలోని ఇలా వాళ్ళకి ఏ ఫీల్డ్ నుంచి వచ్చారో, ఏ పనులు చేసి ఏ ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నాయో, అంటే ఎలక్ట్రీషియన్ షాపు రన్ చేస్తున్న వ్యక్తి బిజినెస్లోకి వస్తే ఆ ఎలక్ట్రీషియన్ ఎలా షాప్ నడిపారో ఆ ఆలోచనతోనే, అంటే మనకి ఒక క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ క్యారీ బ్యాగ్లో, అంటే మన మైండ్ అనే క్యారీ బ్యాగ్లో ఆ పాత రకరకాల ఆలోచనలతో, రకరకాల అలవాట్లతో, రకరకాల ఎక్స్పీరియన్స్తో అందరూ ఈ బిజినెస్లోకి వచ్చేస్తారు. ఏ మైండ్ అయితే కిల్లీ షాప్లో నడిపిస్తున్నారో అదే మైండ్తో ఈ బిజినెస్ చేసేస్తాను,
ఎలా అయితే ఎలక్ట్రీషియన్ పని చేశానో ఈ బిజినెస్ కూడా అలాగే చేసేస్తాను. ఏ ప్రకారంగా అయితే నేను ప్లంబింగ్ పని చేశానో ఆ మైండ్తోనే ఈ బిజినెస్ని ఆ ప్రకారంగా ఈ బిజినెస్ అయిపోతుంది అని వేరే వేరే ఫీల్డ్ నుంచి వేరే వేరే మైండ్ సెట్స్తో ఉన్న వాళ్ళందరూ ఈ బిజినెస్లోకి వస్తారు. ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ మైండ్ సెట్తో, ఆ పాత పని తీరుతో, ఆ బిజినెస్లో ఏదైతే ఉపయోగించిన స్కిల్స్తో ఓకే తో ఇక్కడికి వచ్చి ఈ బిజినెస్ చేసేయాలి అనుకుని ఈ బిజినెస్ కూడా అయిపోతుంది అనుకుని వచ్చేస్తారు. అతి తక్కువ టైంలోనే వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రజలు తగిలించేటువంటి జట్కాలకి తట్టుకోలేక వాళ్ళ మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళ పాత పని ప్రకారంగా ఈ బిజినెస్ చేద్దాము అని వచ్చే వాళ్ళందరినీ ఈ బిజినెస్ ఎత్తి బయటికి విసిరేస్తుంది. వాళ్ళకి అనిపిస్తుంది ఈ బిజినెస్ జాయిన్ అయ్యి చాలా తప్పు చేశాను, ఈ బిజినెస్ వదిలి మన వల్ల కాదులే అని చెప్పి వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వదిలేయడం చాలా సులువు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిస్ట్ కాస్ట్ ఫ్రీ. బయటికి వెళ్ళడానికి ఇక్కడ డబ్బులు పెట్టలేదు కదా. బయటికి వెళ్ళిపోవడం ఈజీ, ఎందుకంటే డబ్బులు ఏం పెట్టలేదు, ఇక్కడ పెట్టుబడి ఏం లేదు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ కాస్ట్ పెట్టి ఉంటే వెళ్ళరేమో. మనం జాయిన్ అయినప్పుడు కూడా 100 పాయింట్లు, 200 పాయింట్లు, 300 పాయింట్లు, 50 పాయింట్లు, 40 పాయింట్లకి డబ్బులు ఇచ్చాము. ఏవైతే మనం డబ్బులు ఇచ్చామో దానికి సరిపడగా, దానికి తగ్గట్టుగా మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఇచ్చేశారు. అంటే ఇక్కడ విన్ సిచ్యువేషన్లో మనం ఉన్నాము. మన ఆలోచనలో, మన మైండ్ సెట్తో ఈ బిజినెస్ అవ్వదు. జాగ్రత్తగా వినండి. ప్రతి విత్తనము లోపల ఒక చెట్టు, ఒక మొక్క, ఒక మహావృక్షము దాగి ఉంటుంది. అలాంటి ఏ విత్తనము లేదు అందులో నుండి ఎలాంటి చెట్టు కానీ, ఎలాంటి మొక్క కానీ, ఎలాంటి వృక్షం కానీ రాదు అన్న విత్తనము ఈ భూమి మీదే లేదండి. కానీ అన్ని విత్తనాల నుండి చెట్టు, మొక్క వస్తుంది. ఖచ్చితంగా వచ్చేటువంటి ఇది అందులో ఉంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ప్రతి విత్తనం లోపల ఒక చెట్టు, ఒక మహావృక్షము దాగి ఉంటుంది. ఎలాంటి విత్తనం లేదండి అంటే అందులో నుండి ఎలాంటి చెట్టు కానీ, ఎలాంటి మొక్క, ఎలాంటి వృక్షము రాదు అన్న విత్తనం ఈ భూమి మీదే లేదండి. కానీ అన్ని విత్తనముల నుండి చెట్టు, మొక్క వస్తుందా అంటే రాదండి. ఎందుకు రాదు అంటే ఆ విత్తనాన్ని భూమి లోపలికి సరైన విధానములో, సరైన పద్ధతిలో లోపలికి పాతవలసి ఉంటుంది. దానికి సరి అయినటువంటి విధానంలో మనం దాన్ని పెంచవలసి, పోషించవలసి ఉంటుంది. దానికి కావలసినటువంటి న్యూట్రిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సరి అయిన టైంకి నీరు ఎంత అవసరమో అంత ఇవ్వాల్సి ఉంటుంది. ఎండ నుండి ఒక్కోసారి దాన్ని రక్షించవలసి ఉంటుంది. ఎక్కువ వర్షాల నుండి రక్షించవలసి వస్తుంది. ఒకవేళ మనం పాదులు అంటాం కదా, బీరపాదు, దొండపాదు, అలాంటి పాదులు అయితే దానికి పందిళ్ళు వేయవలసి వస్తుంది. అలాగే గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు తినకుండా చుట్టూ దానికి ముళ్ళ ఫంక్షను, ఒక కంచెలాగా వేయవలసి వస్తుంది. అంటే ఈ అన్ని విత్తనాలలో మొక్క ఖచ్చితంగా దాగి ఉంటుంది. మొలకెత్తే కెపాసిటీ కూడా ప్రతి విత్తనంకి ఉంటుంది. కానీ అన్ని విత్తనాలు మొలకెత్తవు. ఎందుకు ఎత్తవంటే విత్తనం మొలకెత్తడానికి కావలసిన, అంటే మనం అందించడానికి ఏమేమైతే అవసరం ఉంటాయో ఆ విధానము అవన్నీ అందించలేకపోతున్నాం. అందుకే అంటే మనందరిలోని ఆ శక్తి ఉంది. అంటే 1,00,000, 5,00,000, 10,00,000, 50,00,000 తీసుకునేటువంటి ఆ శక్తి ఉంది. కానీ అంతవరకు మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే దానికి కావలసిన పదార్థాలు మనం అందించడం లేదు. ఎందుకు దొరకడం లేదు, ఎందుకు అందించలేకపోతున్నాం అంటే చెప్తున్నాను కదా, మనం అందరం డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చాము. వాళ్ళ బుర్రలు, వాళ్ళ యొక్క బుద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకొని వచ్చేసాము. దానివల్ల మనకు అవ్వట్లేదు. సో నా ఎక్స్పీరియన్స్తో నేను ఇదే అర్థం చేసుకున్నాను అనమాట. కొత్త వాళ్ళు జాయిన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి
వాళ్ళు కూడా ఇంకొంతమందిని జాయిన్ చేసేయమంటాం మనం. మీకు తెలిసిన వాళ్ళందరినీ జాయిన్ చేసేయంటాం. వాళ్ళు కూడా కొంతమందిని జాయిన్ చేసేస్తారు, చేయించగలరు కూడా. వాళ్ళకి ఎవరెవరైతే స్నేహితులు ఉన్నారో, చుట్టాలు ఉన్నారో, ఫ్రెండ్స్ ఉన్నారో, చూడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నువ్వు కూడా జాయిన్ అయిపో, నువ్వు చెయ్యు అంటే పాపం వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. అంటే మన చుట్టాలు కానీ, మన పక్కింటి వాళ్ళు కావచ్చు, లేదా ఎదిరింటి వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా మనకి జాయిన్ చేసేయవచ్చు, జాయిన్ చేయించగలం. కానీ ట్రైన్డ్ చేయించలేము. ఈ బిజినెస్ ట్రైన్డ్ బిజినెస్. ట్రైనింగ్ లేకుంటే అవ్వదు ఇది. ఎందుకంటే ట్రైనింగ్ అంటే మన టీంలో ఒక 2, 3, 5 లేదో 10 మందో ఉన్నారు. ఉంటే అందరూ సిస్టంలోకి వచ్చేయాలి, సిస్టంలో జాయిన్ అయిపోవాలి. సిస్టమ్ అంటే సిఎన్టీ అంటే ఏంటి, విఐపి అంటే ఏంటి, ఓకే, ఏ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఉన్న దగ్గరికి చుట్టుపక్కల డిఎల్సిపిస్ ఏమైనా ఉన్నాయా, మినీ డిఎల్సిపిలు, కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉంది, అక్కడ ఎప్పుడెప్పుడు ఎలాంటి మీటింగ్స్ అవుతూ ఉంటాయి తెలుసుకొని ఆ టైంకి అక్కడికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకోవాలి. జాయిన్ చేయవచ్చు కానీ ట్రైనింగ్ చేయించలేము. మన బిజినెస్ ఎప్పటి వరకు పెద్దది అవ్వదు అంటే మన పార్ట్నర్స్కి ఎప్పటి వరకు ప్రాపర్ ట్రైనింగ్ దొరకదో అంతవరకు పెద్ద బిజినెస్ అవ్వదు. ఒక డాక్టరు ఎంత పెద్ద మంచి డాక్టర్ అయినా ఇంజనీర్ పని చేయలేరు. ఎంత పెద్ద లాయర్ అయినా మైండ్ సర్జరీ చేయలేరు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి కొత్త పనికి ముందు నేర్చుకోవలసి ఉంటుంది. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా గుండెలో నొప్పి వస్తుంది అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, అతని పేరు ముందు డాక్టర్ అని కూడా రాసి ఉంటుంది. అయినా కూడా కంటి డాక్టరు గుండెను చెక్ చెయ్యరు. ఎందుకంటే గుండె గురించి అతనికి ఏమీ తెలియదు. అందుకే అతను గుండె డాక్టర్కి రికమెండ్ చేసేస్తారు. ఎందుకంటే అతను కంటి డాక్టర్, అందుకని అతను ఏం చేస్తాడు, గుండె డాక్టర్కి రికమెండ్ చేసేస్తారు. అతనికి తెలుసు కంటి గురించి నాకు తెలుసు, గుండె గురించి నాకు తెలియదు అని. అలాగే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెవి చూపించామనుకోండి, గుండె చూస్తారు కానీ చెవి చూడరు. ఎందుకంటే అతనికి తెలుసు నేను ఒక కార్డియాలజిస్ట్నని, ఈఎన్టీ నాకు తెలియదని. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లము ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే ఇంజనీర్ వస్తారు, డాక్టర్ గారు వస్తారు, స్టూడెంట్స్ చేస్తారు, తర్వాత చార్టెడ్ అకౌంట్ వస్తారు, లాయర్ వస్తారు, ప్లంబింగ్ చేసే వాళ్ళు వస్తారు, ఎలక్ట్రీషియన్ వాళ్ళు కావచ్చు, ఆటో నడిపే వాళ్ళు కావచ్చు, ఏదైనా జాబ్ చేసే వ్యక్తులు కావచ్చు, కిల్లీ షాప్ అతను కావచ్చు. వీళ్ళందరికీ ఈ పని నాతో అయిపోతుంది అనిపిస్తుంది. ప్లాన్ విన్న వెంటనే జాయిన్ చేయించడమే కదండి అని జాయిన్ చేయించడం చాలా సులువు. కానీ ఇక్కడ పని మనం అర్థం చేసుకోవాలి, జాయిన్ చేయించడం కాదు, ఇది జాయినింగ్ బిజినెస్ కాదు. వాళ్ళందరికీ సిస్టంలోకి తేవడము, సిస్టంలోకి జాయిన్ చేయించడము. మన టీం, మన నెట్వర్కర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ సిస్టంలోకి ఉంచకపోతే, సిస్టమ్ని ఫాలో అవ్వకపోతే మనకి ఎప్పటికీ డబ్బు రాదు. 100% అండి. ఈరోజు మనందరము అర్థం చేసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ విషయం, నేర్చుకోవాల్సిన విషయం, మన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మన నెట్వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక్కరున్నా సరే అతన్ని సిస్టంలో జాయిన్ అయ్యేలా మనం చూసుకోవాలి. సిస్టంలో ఉన్నారా లేదా, సిస్టమ్ ఫాలో చేస్తున్నారా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్ విషయం. మన పని ఏంటి, వాళ్ళ సిస్టంలో ఉన్నారా లేదా చూడడం అన్నది మన పని. సిస్టమ్ అంటే సిఎన్టీ అంటే ఏంటి, అతనికి తెలుసా తెలీదా, సిఎన్టీకి వెళ్తున్నారా, అతనికి విఐపి గురించి తెలుసా, విఎల్సి గురించి తెలుసా, హెల్త్ వర్క్షాప్కి వెళ్తున్నారా, హెల్త్ సప్లిమెంట్స్ గురించి ఏమైనా అవగాహన ఉందా లేదా, ఇవన్నీ తెలియకుండా
మనం 1000 మందిని జాయిన్ చేయించేసినా ఏమీ ఉపయోగం ఉండదు. వాళ్ళందరూ కూడా వదిలి వెళ్ళిపోతారు. ఇప్పుడు జరుగుతుంది కూడా చాలామంది టీమ్స్లో అదే జరుగుతుంది. కొంతమంది 10 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, కొంతమంది 2 నెలలు వెళ్ళిపోవచ్చు, కొంతమంది 6 నెలలు వెళ్ళిపోవచ్చు, కొంతమంది 2 సంవత్సరాలకి వెళ్ళిపోవచ్చు. అంటే వెళ్ళిపోవడం సులువు కదా. ఈ బిజినెస్లోకి సక్సెస్ అవ్వాలి అంటే 100% సబ్మిషన్ టు ద సిస్టమ్ అండి. అప్లైన్స్ సిస్టమ్ కాదండి, కంపెనీ సిస్టమ్. డేస్ లీడర్స్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మన ఇంటి నుండి 1000 కిలోమీటర్ దూరంలో ఒక పవర్ హౌస్ ఉంది. అంటే ఎలక్ట్రికల్ ఉత్పత్తి అవుతుంది కదా, కరెంట్ ఉత్పత్తి అయ్యేది, పవర్ జనరేట్ అయ్యేది, కరెంటు తయారు చేసే హౌస్ ఉంది 1000 కిలోమీటర్ల దూరంలో. మనం ఉన్న ఇంట్లోని స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, బల్బు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన కరెంటు వైరు పవర్ హౌస్ నుంచి వచ్చినటువంటి కరెంటు వైర్తో జాయింట్ అయి ఉంది కాబట్టి. ఆ పవర్ హౌస్ నుంచి వచ్చినటువంటి కరెంటు మన ఇంటి దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ అయి ఉంది. మన ఇంట్లో వచ్చేటువంటి కరెంటు వైర్ కూడా ఆ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి 1000 కిలోమీటర్లు కాదు, 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైర్ జాయింట్ అయి ఉంటే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. కానీ మన ఇల్లు పవర్ హౌస్ పక్కనే ఉంది, 3వ ఇల్లు 5వ ఇల్లు అయినా మనకు వైర్ ఏదైతే ఉందో అది జాయింట్ అయి లేకపోతే ఎంత పెద్ద పవర్ హౌస్ పక్కనే ఉన్నా బల్బు వెలుగుతుందా, ఫ్యాన్ తిరుగుతుందా చెప్పండి. అంటే దీని అర్థం ఏంటంటే సిస్టంలో జాయిన్ అయి లేకపోతే ఈ బిజినెస్ ఏమీ అవ్వదు. మనం ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు లేదా కేరళలో ఎక్కడైనా మనం టీం తయారు చేస్తూ ఉండొచ్చు, మనం చేస్తాము. కానీ వాళ్ళ యొక్క మైండ్ అనే వైరు కంపెనీ యొక్క సిస్టమ్కి జాయింట్ అయ్యి లేకపోతే ఎన్నిసార్లు స్విచ్ వేసినా వెలగదు. వితౌట్ సిస్టమ్ ఎంత పని చేసినా వర్కౌట్ అవ్వదు. మన ఇల్లు ఓఖ్లాలో ఉంది, అదే ఢిల్లీ, అంటే మన హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఓఖ్లా అనే ఏరియాలో ఉంది. ఓఖ్లాలో మన హెడ్ ఆఫీస్ పక్కనే ఉంది. మన వైర్ జాయింట్ అయ్యి సిస్టంతో లేదు, కంపెనీ సిస్టంతో లేదు. లేకపోతే బల్బు వెలుగుతుందండి, డబ్బులు వస్తాయా? రావు. ఓఖ్లాలోని అంటే ఢిల్లీలో ఓఖ్లా అనే ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు, వెస్టేజ్ ఆఫీస్ పక్కనే ఉన్నారు. కానీ వాళ్ళందరూ కరోడ్పతి లఖపతి అవ్వట్లేదు. అయిపోయారా? ఖచ్చితంగా లేదండి. కానీ తమిళనాడులో ఒక పెద్ద లీడర్ ఉన్నారు, అతను కరోడ్పతి అయ్యారు. ఎందుకంటే అతని వైర్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉన్నటువంటి వెస్టేజ్ సిస్టంతో ముడిపడి ఉంది, జాయింట్ అయ్యి ఉంది కాబట్టి. అందుకే అతను డబ్బు సంపాదిస్తున్నారు. వెరీ సింపుల్. సిస్టంలో ఉంటే డబ్బు వస్తుంది, సిస్టంలో లేకపోతే డబ్బు రాదు. నువ్వు సిస్టంలో ఉండి నువ్వు టీం తయారు చేసిన తర్వాత 4 నెలలు 5 నెలలు పడుకునిపోయినా డబ్బు వస్తుంది. సుమారుగా 3 సంవత్సరాల నుంచి పెద్ద పని చేయకపోయినా నాకు డబ్బు వస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్. సిస్టమ్ విల్ హెల్ప్ యూ డెవలపింగ్ ద టీమ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. సిస్టమ్ మాత్రమే మనకి హెల్ప్ చేస్తుందండి. వేరే ఏరియాలో ఉన్న టీంను కూడా డెవలప్ చేయడానికి సిస్టమ్ మాత్రమే మనకి హెల్ప్ చేస్తుంది. కానీ మనకు అర్థం కాగా మా అప్లైన్ సపోర్ట్ చేయట్లేదు, మా డౌన్లైన్ సపోర్ట్ చేయట్లేదు, మా మెంటర్ సపోర్ట్ చేయట్లేదు, మా మెంటర్ ఫోన్ ఎత్తట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, అది ఇది ఎన్నో కంప్లైంట్లు. చాలామంది మనం అంటే నన్ను కూడా నేను లెక్క పెట్టుకుంటున్నాను. నేను కూడా కొత్తలో తెలియక అందరినీ జాయిన్ చేయాలి, ఎవరిని వదలకూడదు, జాయినింగ్ అనే పనిలో ఉండేవాడిని. జాయినింగ్ పని అనుకునేవాడిని. ఇది ఈ బిజినెస్ జాయినింగే అని పని అదొక పని అనుకునేవాడిని. పక్క వాళ్ళని ఎదురొచ్చేవాడిని, అందరినీ కింద వాళ్ళని పై వాళ్ళని అందరినీ కలిపి వాళ్ళని జాయిన్ చేసేసే పనిలో ఉండేవాడిని. టీం పెద్దదైపోయింది, మొత్తం పోయింది కూడా. అంటే చాలామంది ఎందుకు పోతుంది అని తెలియట్లేదు పాపం, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకు నేను ఈరోజు ఈ సబ్జెక్ట్ని ఎంచుకున్నానండి. అంటే ఎక్కువ
ప్రజెంటేషన్స్ చేయడము, ఫీల్డ్లోకి వెళ్ళడం, నా పని ఒకే ఒక పని మాట, జాయినింగ్, టీం పెంచు. అలా టైం తర్వాత నాకు అర్థమైంది, అరే వెంకటేషు, ఈ బిజినెస్ కేవలం జాయినింగ్ బిజినెస్ కాదురా బాబు, ఇది రిలేషన్షిప్ బిల్డింగ్ బిజినెస్ ఇది. ఈ సిస్టంలో జాయిన్ అవ్వాలి, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ట్రైనింగ్ ఇచ్చే బిజినెస్ ఇంపార్టెంట్. ఈ బిజినెస్కి జాయినింగ్ కాదు. ఎందుకంటే ఈ బిజినెస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ డిఫరెంట్ ఈవెంట్కి తీసుకొని మనం వెళ్ళి బిజినెస్ని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థం చేయించి, ఇదంతా మనం అర్థం చేసుకోవాలండి. ఎంతవరకు అయితే మన టీంని ఇదంతా అర్థం చేయించమో అంతవరకు జాయినింగ్ అవుతారు, ఆగిపోతారు. ఇది వాస్తవం అండి, ఇదే అవుతుంది. ఎప్పుడైతే ట్రైనింగ్ చేస్తామో, ఎప్పుడైతే సిస్టంలోకి తెస్తామో, డిఫరెంట్ వర్క్షాప్స్ చేస్తామో, అప్పుడు టీమ్స్ నిల్చుంటాయండి. హెల్దీ టీం వస్తుంది. మన భూమి మీద లేకపోయినా నడుస్తుందండి. మన కింద టీంకి మెచ్యూర్ అవుతారు, అర్థం చేసుకుని టీంని బిల్డ్ చేస్తారు. అప్పుడు నెమ్మదిగా మంచి హెల్దీ టీం తయారవుతుంది. మన ఇన్కమ్ పెరుగుతుంది. అప్పుడు మనం పడుకున్న డబ్బు వస్తుంది. ఇప్పుడు మనందరికీ అర్థమై ఉండాలి, ఇది జాయినింగ్ బిజినెస్ కాదు సార్. ఎవరు జాయిన్ అవ్వట్లేదు సార్, ఎవరు రావట్లేదు సార్, ఎవరు కొనట్లేదు సార్, ఇది ఈ ఆలోచన మానేయండి. ఎందుకంటే జాయినింగ్ బిజినెస్ కాదు. మన టీమ్స్కి ట్రైనింగ్ చేయాలండి, సిస్టమ్ని కనెక్ట్ చేయాలి. మన టీం మెంబర్స్కి, మన పార్ట్నర్స్కి అందరికీ చెప్పాలి, బాబు, అయ్యా, నాయనా, అమ్మలారా, చెల్లెళ్ళారా, అక్కలారా, మీ బుర్రని దయచేసి మీ ఇంట్లోనే ఉంచేయండి. ఇక్కడ సిస్టమ్ అంటే మళ్ళీ అప్లైనర్ సిస్టమ్ కాదండి. ఇప్పుడు అది ప్రాబ్లం అయిపోయింది. ప్రతి అప్లైన్ ఒక సిస్టమ్ పెడుతుంది. ఈ ట్రైనింగ్లు ఎందుకండి, ఈ సిస్టమ్ ట్రైనింగ్ తీసిపడే, ఇది అవసరంలా, అవన్నీతో అవ్వదు. నేను ఎలా చెప్తానో అలాగ నడిపేది వస్తుంది. ఈరోజు టీం అయితే వచ్చేసింది, జాయినింగ్ అయితే అయిపోతున్నారు, టీం అవుతుంది. అది నిల్చోవడం కష్టమైపోతుంది చాలామంది టీం లీడర్స్కి. కంపెనీ సిస్టమ్ ఏం చెప్తుందో దానికి అనుగుణంగా అర్థం చేసుకొని నడవాలి. అందుకే 100% సబ్మిషన్ టు ద సిస్టమ్. ఇది అర్థం కావాలి మనకి, మన టీంకి. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు వండర్ఫుల్ టీం తయారవుతుంది, వండర్ఫుల్ బిజినెస్ అవుతుంది. సో ఇంకొకటి విషయం అర్థం అవ్వాలి మనకి, బయట బిజినెస్లు ఎలాగో ఈ బిజినెస్ కూడా సేమ్ అలాగే ఇది కూడా బిజినెస్. సుబ్బయ్య గారి మాట చాలాసార్లు చెప్తారు. ఇన్వెస్ట్మెంట్ కావాలి బయట బిజినెస్కి, వర్కింగ్ క్యాపిటల్ కావాలి. అలాగే బయట బిజినెస్కి ఎలా అయితే విజన్ కావాలో అలాగే ఇక్కడ కూడా విజన్ కావాలి. వర్క్ ఎక్కడైనా చేయాలి, డెడికేషన్ కావాలి, ఫ్యాషన్గా చేయాలి, కమిట్మెంట్ కావాలి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. బయట బిజినెస్లోని బిజినెస్ రన్ అయినా అవ్వకపోయినా కొంతకాలం అది సెట్ అయ్యే వరకు వదలకుండా ఉండాలి. అంటే ఈ ప్రపంచంలో ఏ బిజినెస్కైనా ముఖ్యమైన బేసిక్ విషయాలు ఇవే ఉంటాయండి. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది, విజన్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒకసారి కాదు, ప్రతిసారి ఇన్వెస్ట్మెంటు పెట్టవలసి వస్తూ ఉంటుంది. 5 నెలలు, 8 నెలలు, సంవత్సరన్నర నడకపోయినా ఆపకూడదు. స్టేబుల్ అవ్వడానికి ఏ బిజినెస్కైనా 3 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పట్టే తీరుతుంది. మన డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ తప్పించి సేమ్ అంతా ఒకేలా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే సో అలాగే ఏదైతే బయట బిజినెస్లో ఏంటేంటి కావాలో అవన్నీ ఇక్కడ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తర్వాత వచ్చేమో సేమ్ బయట బిజినెస్ లాగే విజన్ ఉంటుంది, తర్వాత వచ్చేమో హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్ కావాలి, ఓకే, పేషెన్సీ కావాలి,
ప్యాషన్గా చేయాలి, కమిట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ తప్పించి అన్ని బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బయట బిజినెస్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. బయట బిజినెస్ ఎలాగైతే మన బిజినెస్లో డెవలప్మెంట్ అవ్వడానికి, మనం అక్కడి నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి 3 నుంచి 5 సంవత్సరాలు ఎలాగైతే పడుతుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అయితే క్విట్ చేయకుండా ఉండాలి, ఆ బిజినెస్ని క్లోజ్ చేయకుండా ఉండాలి. ఏ బిజినెస్కైనా టైం పడుతుంది డెవలప్ అవ్వడానికి. ఈ బిజినెస్కి కూడా అంతే, 3 నుంచి 5 సంవత్సరాలు పక్కాగా టైం పడుతుంది. ఈ బిజినెస్లో పెద్ద డ్రాబ్యాక్ ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ జీరో. అందుకే ఇదేదో ఒక చిన్న బిజినెస్ అండి, ఉపయోగం లేని బిజినెస్ లాగా దీన్ని అనుకుంటూ ఉంటారు. కానీ 5 లక్షలు 10 లక్షలు పెట్టుంటే ఎవరు దీన్ని సీరియస్గా చేస్తారు, అంత సిల్లీగా తీసుకోరు. ఇది పెద్ద డ్రాబ్యాక్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ జీరో. అందుకే ఇది ఒక మామూలు చిన్న బిజినెస్ అని అనిపిస్తుంది. కానీ ఈ బిజినెస్, ఈ డ్రాబ్యాకే అతి పెద్ద మనకి బ్లెస్సింగ్ మాట. ఎందుకంటే ఒక ఎవరైనా చూడండి, ఒక గొప్ప వ్యక్తిని తీసుకోండి, ఒక లేదంటే డబ్బు గల వ్యక్తిని తీసుకోండి, లేదంటే ఒక మిడిల్ క్లాస్ తీసుకోండి, లేదంటే అసలు డబ్బులు లేని వ్యక్తిని చూడండి, ఒక రైతుని తీసుకోండి, ఒక ఎంప్లాయీని తీసుకోండి, ఒక హౌస్ వైఫ్ని తీసుకోండి, ఒక స్టూడెంట్ని, ఇలా ఎవరైనా చెయ్యొచ్చు. ఎందుకంటే ఎవరైతే జాబ్ చేయాలని లేదో వాళ్ళు దీన్ని చేయొచ్చు. లేదంటే జాబ్తో పాటు ఇది పార్ట్ టైంగా చేయాలనుకున్న వాళ్ళందరూ డబ్బు పెట్టకుండా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒక కండిషన్ ఉంది, ఏంటంటే ఇది కూడా 100% బయట బిజినెస్ లాంటిదే. ఇది డెవలప్ అవ్వడానికి 2 to 5 years టైం పడుతుంది. ఇలాగ మనం, ఎందుకంటే ఇలా స్టార్ట్ చేసేస్తామో అలాగ అయిపోతుంది అంటే అలాగ అవ్వదండి, ఏది అవ్వదు, ఎక్కడ అలాగా అవ్వదు అన్నమాట. సో ఎందుకంటే ఇది 2 minutes న్యూడిల్ ప్యాకెట్ కాదు, అది ఉంది కదా మ్యాగీ న్యూడిల్ 2 minutesలో అయిపోద్ది అంటారు, అలా కాదు. ఇది ఈరోజు విత్తనం వేసాము, రేపటికి వెళ్ళి ఫ్రూట్ తినివచ్చు, తెంపివచ్చు అంటే అవ్వదు, టైం పడుతుంది. బయట బిజినెస్కి ఈ బిజినెస్కి ఒక్కటే ప్రాఫిట్, ఒక్కటే, కానీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఉండదు. ఈ మాట మన టీం అందరి మైండ్లోకి వెళ్ళాలి. ఈ బిజినెస్ 2, 3, 5 సంవత్సరాలు టైం పడుతుంది ఈ బిజినెస్ని బిల్డ్ చేయడానికి. ఈ 2 విషయాలు మన అందరి మైండ్కి వెళ్ళాలి. ఒకటి, సిస్టమ్ అంటే ఏంటి తెలుసుకోవాలి, సిస్టమ్ ప్రకారంగా చేయాలి. రెండోది, ఇది కూడా బయట బిజినెస్ లాగా టైం పడుతుంది, సేమ్ ఒకలాగే ఉంటుంది. అక్కడ ఏంటి కావాలి, ఇక్కడ కూడా అలాగే కావాలి. ఇక్కడ నేను ఫస్ట్ సిస్టంలో కనెక్ట్ అవ్వాలి, మన టీం. సో మన టీంలో కూడా ఎవరైతే 2, 3, 5, 10 మంది ఇలా ఎంతమంది ఉంటే వాళ్ళందరూ సిస్టంలోకి కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత విషయం, ఈ బిజినెస్ కూడా బయట బిజినెస్ లాగే ఇది కూడా ఒక బిజినెస్, నిల్చోడానికి టైం పడుతుందనే విషయం మనకు అర్థం కావాలి, మన టీంకి అర్థం అవ్వాలి. మూడో విషయం, ఈ బిజినెస్కి హార్ట్ ఏమిటంటే, మన మనిషికి ఏంటి ఇంపార్టెంట్, హార్ట్, గుండె. అలాగే ఈ బిజినెస్కి హార్ట్ ఏంటంటే ప్రోగ్రామ్స్. చాలా జాగ్రత్తగా వినండి, మనకి హార్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంతే ఈ బిజినెస్కి డెవలప్మెంట్లో హార్ట్ లాగా పనిచేసేది ఏంటంటే ప్రోగ్రామ్స్ అనేది అంత ఇంపార్టెంట్. నేను చాలామందిని కలుస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కదా, వాళ్ళు ఈ బిజినెస్ గురించి ఏం చెప్తూ ఉంటారంటే, ఈ బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత, సార్ చాలామంది ఇలా అంటుంటారు, సార్ ఈ బిజినెస్ని చాలా పెద్ద లెవెల్లో చేయాలి సార్, చాలా బాగా బిల్డ్ చేయాలి సార్, నేను పెద్ద ఇన్కమ్ తీసుకోవాలి సార్, నాకు ఎందుకంటే పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, నాకు ఒక మంచి బైక్ కావాలి, నాకు మంచి డ్రీమ్ కార్ కావాలి, డ్రైవ్ చేయాలి, అలాగే 2 bedroom 3 bedroom ఒక ఫ్లాట్ నేను కొనుక్కోవాలి. చాలామంది చేతుల్లో నేను చూస్తుంటాను, ఐఫోన్ చూస్తుంటాను, నాకు కూడా అది వాడాలనిపిస్తుంది, బిజినెస్ నుంచి ఎలాగైనా తీసుకోవాలి, ఒక అందమైన ల్యాప్టాప్ నేను కూడా వాడాలి సార్, వరల్డ్ ట్రిప్స్ వెళ్ళాలి సార్, ఎంజాయ్ చేయాలి సార్, మంచి లైఫ్ స్టైల్ నాకు కూడా కావాలి సార్ అని అందరూ అంటుంటారు. అందరూ ఇలానే ఇవన్నీ కావాలని మాట్లాడుతూ ఉంటారు. అందరికీ పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయంటుంటారు. వాళ్ళందరికీ నేను ఒకే మాట అడుగుతాను, ఏంటంటే గడిచిన 15-20 రోజుల్లో ఎన్ని ప్రజెంటేషన్స్ మీరు చూపించారు, ఈ నెలలో ఎన్ని ట్రైనింగ్స్ చేశారు, మీరు ఎన్ని ట్రైనింగ్కి అటెంప్ట్ చేశారు,
ఈ 20 రోజుల్లో ఒక్క హెల్త్ వర్క్షాప్ అయినా చేశారా? మీరు అటెండ్ అయ్యారా? ఎందుకంటే ఈ బిజినెస్ బిల్డ్ చేయడానికి ప్రోగ్రామ్స్ అన్నవి హార్ట్ లైన్, లైఫ్ లైన్. ఎందుకంటే మన ఒంట్లో ఏముంది, ఏం లేదు అంటే షుగర్ ఉందా, బీపీ ఉందా లేదా, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, తర్వాత యూరిక్ యాసిడ్ ఎంత ఉంది, పొటాషియం ఎక్కువ ఉందా, B12 ఎంత ఎక్కువ ఉంది, విటమిన్స్ ఏమైనా లోపం ఉన్నాయా, డి విటమిన్ ఎంత ఉంది, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మనిషి బయటికి బాగానే కనిపిస్తాం కానీ తెలియదు కదా అలాగా. బ్లడ్ టెస్ట్ చేయించాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం బ్లడ్ తీస్తారు, సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ ఒక రిపోర్ట్ ఇస్తారు. ఇగో మీ బ్లడ్లో ఇది ఎక్కువ ఉంది, షుగర్ ఉంది, ఈ విటమిన్ పర్సంటేజ్ ఇంత ఉంది, యూరిక్ యాసిడ్ లెవెల్ ఇంత ఉంది, వివరాలన్నీ బయట పెడతారు. అప్పుడు ఎలా చెప్పగలిసారు డాక్టర్ గారు? మనం ఏదైతే బ్లడ్ టెస్ట్ ఇచ్చాం కదా, ఆ బ్లడ్ రిపోర్ట్, ఆ టెస్ట్ రిపోర్ట్ బట్టి చెప్పారు అతను. అలాగే ఈ బిజినెస్ మనకి నడవట్లేదు అంటే కథ ఏంటి అన్నది ఎలా తెలుస్తుందంటే మన యొక్క ప్రోగ్రామ్ రిపోర్ట్ నుండి తెలుస్తుంది. అవును, 100% నిజమే. మన యొక్క ప్రోగ్రామ్ రిపోర్ట్ బట్టే మన బిజినెస్కి డయాబెటిక్ అవుతుందా, వైరస్ వస్తుందా, హెల్దీ బిజినెస్ అవుతుందా, బిల్డింగ్ అవుతుందా, హెల్దీ బిజినెస్ బిల్డ్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుస్తుంది. ఎవరికైనా వాళ్ళ బిజినెస్ ఎలా అవుతుంది అంటే 3 నెలలు 6 నెలలు ప్రోగ్రామ్ రిపోర్ట్ బట్టి తెలిసిపోతుంది. ఎవరైనా ఒక పర్సన్ వచ్చి నా బిజినెస్ అవ్వడం లేదు సార్, నడవడం లేదు సార్, ఏం చేయాలి అంటే, రా బాబు కూర్చోరా, రా, ఏంది 3 నెలల యొక్క నీ యొక్క ప్రోగ్రామ్ షీట్ రిపోర్ట్ తీయి, అసలు ఫస్ట్ నీ డ్రీమ్ లిస్ట్ తీయి, అసలు చెప్పు, గడిచిన 3 నెలల్లో ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఎవరెవరిని కలిసావు, ఎన్ని హోమ్ మీటింగ్స్ చేసావు, ఎన్ని సిఎన్టీలు చేసావు, ఎన్ని హెల్త్ వర్క్షాపులు చేసావు, ఎంత ప్రొడక్ట్ని రిటైలింగ్ చేసావు, ఫీల్డ్కి ఎన్ని గంటలు ఫీల్డ్లో ఉంటున్నావు, ఇంట్లో ఎన్ని గంటలు ఉంటున్నావు, రాబోయే 3 నెలల్లో నీ ప్లానింగ్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ఏంటి, అలాగే ఇప్పుడు గడిచిపోయిన 3 నెలల యొక్క రిపోర్ట్ నాకు తీయు. అంటే మనం గడిచిన 3 నెలలు ఇంకా గడవబోయే 3 నెలలు, ఈ 6 నెలలు రిపోర్ట్ బట్టి అతనికి బిజినెస్ ఏంటో అని తెలిసిపోతుంది. 3 నెలల రిపోర్ట్ బట్టి అతని ప్రయాణం ఎటువైపు ఉంది అని మనం చెప్పొచ్చు, అర్థమవుతుంది మనకి. సింపుల్ టెక్నిక్. డాక్టర్కి రిపోర్ట్ చూసి చెక్ చేయడం వస్తుంది. అంటే ఈసీజీ రిపోర్ట్ చూస్తారు, లైన్స్ ఇలాగ అవుతుంటుంది, వాటి బట్టి అతను చెప్తాడు ఇగో హార్ట్లో బ్లాకేజ్ వస్తుంది అని ఇలా చెప్తూ ఉంటారు. అలాగే మన ఈసీజీ ఏంటి అంటే 3 నెలలు ఎన్ని ఈవెంట్స్ చేశాము, ఎన్ని ప్లాన్స్ చూపించాము, ఎన్ని వర్క్షాప్స్ చేశాము, ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాము, రానున్న 3 నెలల్లో ఏమేమి ప్రోగ్రామ్స్ చేశాము, అలాగే రాబోయే 3 నెలలు ఏంటి అంటే 6 నెలల యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో అప్పుడు దాన్ని బట్టి అతను పెద్ద లీడర్ అవుతారా లేదా తెలిసిపోతుంది. అందుకే ప్రోగ్రామ్స్ అన్నది ఈ బిజినెస్కి లైఫ్ లైన్. ఇది జూమ్ అనేది ఇది ఒక ప్రోగ్రామ్. ఎంత ఎక్కువ ప్రజెంటేషన్ చూపిస్తామో అంత ఎక్కువ ట్రైనింగ్స్కి వెళ్తామో, ఎంత ఎక్కువ ట్రైనింగ్స్ చేస్తామో, ఎంత ఎక్కువ ప్రొడక్ట్స్ వర్క్షాప్స్ చేస్తామో, అటెంప్ట్ చేస్తామో అంత ఎక్కువ బిజినెస్ అర్థమవుతుంది. ఇది కూడా అన్ని బిజినెస్ లాగే ఇది కూడా బిజినెస్. పరుగులు తీయకూడదు, తొందరపడకూడదు, వదిలేయకూడదు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నో పుస్తకాలు చదివించే కన్నా ఒక పెద్ద ఈవెంట్ చూపిస్తే అతని లైఫ్ మారిపోతుంది. అందుకే ప్రోగ్రామ్స్ అన్నది లైఫ్ లైన్. ఎవరికైనా నీటి యొక్క శక్తి చూపించాలనుకోండి, 2 విధానాలు ఉన్నాయి. ఒకటి ఏం చేస్తారంటే, మొదటి విధానం ఏంటంటే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో నీరు పోసి చూడు నీటికి ఎంత శక్తి ఉందో అని మనం చూపించవచ్చు. అప్పుడు అది చూసిన వ్యక్తికి ఏమనిపిస్తుంది, ఆ నీటి శక్తి ఏమైనా అర్థం అవుతుందా, అంచనా వేయగలడా? అవ్వదు. ఖచ్చితంగా అలాగ అతనికి అంచనా వేయలేడు, అర్థం కాదు నీటికి శక్తి ఉంది అంటే. కానీ రెండో విధానం ఏంటంటే ఒక సముద్రం దగ్గరికి తీసుకువెళ్తే
అక్కడ 6 అడుగులు 10 అడుగులు ఎత్తులో లెగుస్తూ ఉంటే ఎగురుతూ ఉంటే ఆ కెరటాలు, ఆ హోరు ఆ గాలి, ఆ గర్జన, ఆ వాతావరణం చూసి తర్వాత అప్పుడు అనిపిస్తుంది నిజంగా నీటికి చాలా శక్తి ఉంది, నిజమే మీరు చెప్పింది అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే మనం పోతాం కూడా. అంటే నీరు అన్నది ఒక్కటే, కానీ దాని శక్తి ఎప్పుడు తెలుస్తుంది అంటే సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆ పర్సన్ని. అలాగే మనం ఒక వ్యక్తిని ట్రైన్లో మాట్లాడతాము, లేదంటే బస్సులో జాయిన్ చేసేస్తాము, లేదంటే ఆటోలో మాట్లాడి జాయిన్ చేస్తాము, లేదంటే హోమ్ మీటింగ్లో జాయిన్ చేసేస్తాము. అప్పుడు ఆ బిజినెస్ శక్తి అతనికి అర్థం కాదు. ఒక పెద్ద ఈవెంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడితే అప్పుడు ఈ బిజినెస్ యొక్క శక్తి అతనికి అర్థమవుతుంది. విన్న మాటల కన్నా కళ్ళతో చూసిన దానికి చాలా అర్థమవుతుంది అతనికి. మన టీంలో లీడర్స్ తయారు కావాలి అంటే మన ప్రొడక్ట్స్కి మన పార్ట్నర్స్కి మనం పెద్ద పిక్చర్ చూపించాలి. ఎవరైతే మన నెట్వర్క్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనము ఆ పెద్ద పిక్చర్ చూపించడంలో సక్సెస్ అయ్యామా, మనం ఏమీ చేయవలక్కర్లేదు. ఆ పెద్ద పిక్చర్ మొత్తం వాళ్ళకి మిగిలిన పని అంతా చేయించేస్తుంది వాళ్ళతోని. కానీ ఎవరెవరైతే ఈ బిజినెస్ ప్లాన్ చూపిస్తున్నారో వాళ్ళెవ్వరికి అంటే సుమారుగా నాకు 80-90% పీపుల్కి వాళ్ళ యొక్క విజన్ వాళ్ళకే క్లియర్ లేదు. వాళ్ళు కూడా ఏదో ఒక హోమ్ మీటింగ్లోనో లేదంటే ఇలా జాయిన్ అయిపోయారు, లేదంటే డిఎల్సిబి మీటింగ్లో 15-20 మంది మధ్య ప్లాన్ చూసి జాయిన్ అయిపోయారు. వాళ్ళు కూడా అతిపెద్ద మీటింగు సముద్రం చూసి ఉండరు. అందుకే ఆ 15-20 మంది మనకి ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళని తీసుకొని పెద్ద మీటింగ్లను ఒక 2000, 3000, వేల మంది మధ్య ఉన్నటువంటి ఒక మంచి కంటెంట్, నోట్ దిస్ పాయింట్, మంచి కంటెంట్ ఉన్న మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. అప్పుడు అతను బ్రెయిన్ లైట్ వెలిగిపోతుంది, పెద్ద లీడర్ అయిపోయే అవకాశం ఉంది. ఎవరైతే ఈరోజు పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళి అతని మైండ్ ఓపెన్ అయ్యింది. ఈరోజు అతను పెద్ద లీడరు అయిపోయారు అంటున్నాం కదా, వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఒక మీటింగ్లోకి వెళ్ళారు, అతని మైండ్ అతనికి అక్కడ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు అయితే ఇక్కడ చూసుకుంటే హోమ్ మీటింగ్ నుండి పెద్ద లీడర్ ఎవరు కాలేదు. 15-20 మంది మధ్య జాయిన్ అయిపోయిన వ్యక్తి పెద్ద లీడర్ ఎవరు కాలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, బిజినెస్లో లేరు. పెద్ద లీడరు ఎప్పుడు ఒక పెద్ద ప్రోగ్రాంకి వెళ్ళిన తర్వాత అతని కళ్ళతో చూసిన తర్వాత అతను పెద్ద లీడరు అయ్యారు. నేను కూడా బాలీ గారి ఈవెంట్ హైదరాబాదులో అయినప్పుడు వెళ్ళిన తర్వాత నా మైండ్ ఓపెన్ అయ్యింది. 5-6 వేల మంది మధ్య మనం ఆ బిజినెస్ని చూసిన తర్వాత మైండ్లోకి ఒక విస్ఫోటం జరుగుతుంది. అంటే ఆ విత్తనం ఏదైతే ఉందో అది చెట్టు అవ్వడానికి రెడీగా ఉన్న విత్తనం అప్పుడు పగులుతుంది. అందు నుంచి ఒక చిన్న అంకురం మొదలవుతుంది. దానికి మనం చేయవలసిన పని ఏంటి, దాని తర్వాత నీరేసి న్యూట్రిషన్ ఇవ్వడం, ఇవి మనం ఇవ్వాలి, మొదలు పెట్టాలి. అప్పుడు అది ఒక మహావృక్షంగా అయిపోతుంది. అందుకే పెద్ద ప్రోగ్రామ్స్కి అన్ని పనుల్ని పక్కన పెట్టి ఆ పెద్ద ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయి ఫ్రంట్ షీట్లో కూర్చుండిపోవాలి అంతే. మీరు చూడండి, పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో చూడండి, కలకత్తా, ముంబై లోకల్ ట్రైన్స్ చూడండి, ఎంత భీడుగా ఉంటుందంటే మనం ట్రైన్ ఎక్కక్కర్లేదు. ఆ జనాల మధ్య నిల్చుంటే చాలు, చేతులు కట్టుకొని వాళ్ళే ట్రైన్ ఎక్కించేస్తారు. మరి దిగడం ఎలాగా అంటే మన స్టేషన్ దగ్గరలోకి వచ్చేటప్పుడు జస్ట్ గేట్ ముందు నిల్చుంటే చాలు, జనాలే మనకి దింపేస్తారు. అందుకే కానీ ప్రయాణంలో ఉండాలి, మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో ఉండాలి, అక్కడ గమనిస్తూ ఉండాలి ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనలో ఫైర్ పుడుతుంది, మనలో ఆ విత్తనం అప్పుడు పగులుతుంది, ఒక లీడర్ అయిపోతాం. ఒక ప్రోగ్రాము ఏ డిస్ట్రిబ్యూటర్ జీవితంలో అయినా మార్పు తెస్తుంది, కానీ ఆ ప్రోగ్రాం ఏ ప్రోగ్రామో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అందుకే ప్రతి డిస్ట్రిబ్యూటర్సు అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండాలి. కొంతమంది అంటుంటారు, సార్ నేను 5-6-10 ప్రోగ్రామ్స్కి వెళ్ళాను సార్, ఏం లైఫ్ మారలేదు సార్, ఏం అవ్వలేదు సార్. ఏ ప్రోగ్రామ్ లైఫ్ చేంజ్ చేస్తుందో ఎవరికి తెలుసు?
అందుకే వెళ్తూ ఉండాలి. మన పనిని కీప్ ఆన్ గోయింగ్ 5 మీటింగ్లు, 10 మీటింగ్లు, 15 మీటింగ్లు, 20 మీటింగ్లు, 25 మీటింగ్లు, 26 మీటింగ్లో ఎవరో ఏదో ఒక లైన్ చెప్పారు, అది మన మనసుకి నాటుకుంటూ పోతుంది. అవారే వాహ్, ఈ మాట గురించే నేను ఎదురు చూస్తున్నాను, ఇక చూడు నేను చేసి చూపిస్తాను అని అక్కడి నుంచి లైఫ్ చేంజ్ అవ్వడం మొదలవుతుంది. అంటే ప్రోగ్రామ్ అన్నది మన బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ చేసి పడేస్తుంది. అందుకే ఏ ప్రోగ్రామ్కి ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకూడదు. అందుకే ప్రోగ్రామ్స్ ఈ బిజినెస్కి లైఫ్ లైన్, హాట్ లైన్. ఈ బిజినెస్లో పెద్ద డ్రాబ్యాక్ ఏమిటంటే జాయిన్ చేయడం వదిలేయడం. ఏం ఉపయోగం? జాయినింగ్ చేయడం వల్ల ఎవరు లీడర్ అయిపోలేదు, చేయడం వల్ల ఎవరు లీడర్ అయిపోలే. వాళ్ళు ఎవరెవరైతే జాయిన్ చేయించామో వాళ్ళని సిఎన్టీకి తీసుకొని వెళ్ళి, విఐపికి తీసుకెళ్ళి, హెల్త్ వర్క్షాప్కి తీసుకెళ్ళి, ఎవరు లీడర్ అడగండి, వాళ్ళు చెప్తారు. నేను తిరుపతి వెళ్ళాను, అక్కడ 2 రోజులు నేను ట్రైనింగ్లో కూర్చున్నాను, బాలీగారి మీటింగ్కి వెళ్ళాను. ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్స్కి, వర్క్షాప్స్కి వెళ్ళిన తర్వాతే, వాళ్ళ సిస్టమ్కి కనెక్ట్ చేయించిన తర్వాతే వాళ్ళు ఈరోజు సూపర్ అయిపోయారు. అది ఖచ్చితంగా చేయాలి మనం. అంటే ఆ వైర్ని ట్రాన్స్ఫార్మ్కి జాయిన్ చేయవలసి ఉంటుంది. అంతేకాని ఒక వైర్ బండల్ని మనం బజార్ నుంచి కొనిసి తెచ్చేసి నంత మాత్రాన బల్బు వెలగదు, ఫ్యాన్ తిరగదు. ఆ వైర్ బండల్ని స్విచ్ బోర్డుకి కనెక్ట్ చేసి, అదే వైర్ బండల్ యొక్క వైర్ని తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మ్ కనెక్ట్ చేస్తే, జాయిన్ చేస్తే అప్పుడు బల్బు వెలుగుతుంది. వైర్ బండల్ని కొనుక్కొని వచ్చేస్తున్నాము, కానీ ట్రాన్స్ఫార్మర్కి ఎవరు కనెక్ట్ చేయట్లా, సిస్టానికి కనెక్ట్ అవ్వట్లా, బల్బ్ వెలగట్లా, డబ్బు రావట్లా. మన టీంలో కూడా ఎక్కువ లీడర్స్ నిల్చోబెట్టాలి అంటే ప్రోగ్రామ్స్ యొక్క ఉపయోగం మైండ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్స్ అన్నిటికీ మన టీంని ప్రమోట్ చేసుకొని బీట్ చేసేయాలి, ఫుల్ ప్యాకప్ చేసేయాలి. 10 మందిని కూడా నువ్వు తేవట్లేదు, నువ్వు కూర్చోబెట్టట్లేదు, నీకు చెప్పేదేటి, నువ్వు అవసరం లేదు, నువ్వు పెద్ద లీడర్వా, నీకు చెప్పాలా, నీకు చెప్పేదేంటి. వాళ్ళ టీంలో 2 రానియండి, 3 రానియండి, 1 రానియండి, తెచ్చుకోనండి, వాళ్ళందరికీ తెలియజేయడం, ప్రోగ్రామ్ యొక్క ఉపయోగం చెప్పడము, ప్రోగ్రాం వలన పెద్ద లీడర్గా అవ్వచ్చు, వివరంగా చెప్పడం మన ధర్మం. టీంను ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎలాంటి బిజినెస్ అంటే, ఒకానొక రోజు మనకు ఒక్కోసారి అనిపిస్తుంది మనం చేస్తున్నప్పుడు చాలా పరిస్థితులు, ఎలాంటి మూమెంట్స్ వస్తూ ఉంటాయంటే, మనం చెప్తా అనమాట. ఎవ్వరూ జాయిన్ అవ్వరు. ఒక్కోసారి అసలు బిజినెస్ అవ్వని మూమెంట్స్ వస్తుంటుంది, డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది, కానీ డబ్బు రాని పరిస్థితి, మనకే విశ్వాసం సన్నగిలిపోతూ ఉంటుంది. ఈ బిజినెస్ నాకు కాదు, ఏమో ఇది అవ్వదేమో, ఇలా ఏమైనా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక పెద్ద ప్రోగ్రాంలోకి ఫ్రంట్ సీట్లోకి వెళ్ళి కూర్చుంటే, ఆ ప్రోగ్రాం నుండి బయటికి వచ్చేసరికి మన యొక్క ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది. వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, నేను చేయగలను, ఇంతమంది చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను, నేను చేయగలనని ప్రోగ్రాంలో అంటే ఆ ప్రోగ్రాం అనేది టోటల్గా ఆలోచననే మార్చేసే శక్తి ఆ ప్రోగ్రాంకు ఉంది. ఎప్పుడైతే బిజినెస్ అవ్వడం లేదో అనిపిస్తుందో, మన టీం అవ్వడం లేదనిపిస్తుందో, టీం రావట్లేదు అనిపిస్తుందో, అప్పుడు మనం ఏం చేయాలంటే, డబ్బులు రావట్లేదు అనిపిస్తుందో, వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుందో, అప్పుడు దగ్గరలో ఎక్కడ ఏం మంచి ప్రోగ్రాం ఉంది అని చూసి ఆ ప్రోగ్రాంలో వెళ్ళి కూర్చుండిపోవాలి. ఆ తర్వాత మీరు వెళ్ళి చూసి చెప్పండి, ఆ ప్రోగ్రాం అలా కూర్చొని వచ్చిన తర్వాత చెప్పండి, నేను చెప్పింది నిజమో కాదు మీకే అర్థం. ఆ ప్రోగ్రామ్ని లైఫ్ని చేంజ్ చేసేస్తుంది. ప్రోగ్రాం నుండి బయటకు వచ్చిన తర్వాత 3 నెలలు 6 నెలలు స్ట్రాటజీని మార్చుకొని, ఇంతవరకు ఇది జరిగింది, ఇప్పుడు ఇలా చేద్దాం స్ట్రాటజీని రెడీ చేసుకొని పని చేస్తాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం చెప్పాలి, ఏ డైలాగ్ చెప్పాలి, ఏం చెప్తే వాళ్ళు వింటారు, ఇదంతా మన ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు మనం పెద్ద సక్సెస్ తీసుకోవడానికి అవుతుంది. మన టీం ప్రోగ్రామ్కి జాయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చేస్తున్నామా లేదా,
మన టీం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా? పార్టిసిపేట్ చేస్తే మనల్ని ఇంకెవరూ ఆపలేరండి. అతి పెద్ద బిజినెస్ మనం చేసేయవచ్చు. సో ఇది మనం అయితే నెక్స్ట్ సిస్టమ్ అంటే మనకి 7 స్టెప్స్ ఉన్నాయి. యూజ్ ద ప్రొడక్ట్స్ని వాడాలి, షేర్ ద ప్రొడక్ట్స్ని చెప్పాలి, తర్వాత లిస్ట్ బిల్డ్ చేయాలి, ఇన్విటేషన్ చేయాలి, ప్లాన్ చూపించాలి, హోమ్ మీటింగ్ చేయాలి, ఆ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మనం వాళ్ళతో కలిసి మనం టీం వర్క్ చేయాలి, ఫాలో అప్ చేయాలి. ఏవైతే మనకి ఉన్నాయి ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ మన టీంని ఫాలో సిస్టమ్ని అర్థం చేసుకుంటే ఈ బిజినెస్లో మనకు ప్రతి ఒక్కరు అంటే మొలకెత్తని విత్తనం లేదు అన్నట్టుగా సక్సెస్ కాని మనిషి అన్నీ ఉండడు, సక్సెస్ కాని డిస్ట్రిబ్యూటర్ ఉండరు. సో మన సిస్టమ్ ట్రైనింగ్ చేయాలి, సిస్టమ్ నేర్పించాలి, ఎలా మనం ప్రజెంటేషన్ చేయాలి, ప్లాన్ ఎలా చెప్పాలి, హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, హోమ్ మీటింగ్లో ఓపెనింగ్ ఎలా చేయాలి, ప్రోబింగ్ ఎలా చేయాలి, ఇంట్రెస్ట్ ఎలా అటెన్షన్ ఎలా పే చేయాలి, ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆర్డర్ ఎలా తీసుకోవాలి, క్లోజ్ ఎలా చేయాలి, డీల్ ఎలా క్లోజ్ చేయాలి, ఇవన్నీ చాలా విషయాలు మనం ఎవరు చెప్పరండి, మనకు చేపట్టి నేర్పించరు. మన బిజినెస్లోకి వచ్చాం, మనకి డ్రీమ్స్ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మనం నేర్చుకొని సక్సెస్ అవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాలు మీ అందరికీ ఉపయోగపడిన విషయాలు తీసుకోండి, మీకు ఉపయోగపడనివైతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్.